హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు శ్రీరాముడివి, వాటి విశిష్టతల గురించి తెలుసుకుందాం. మర్యాద పురుషుడు శ్రీరామచంద్రుడు హిందువులందరికీ ఆరాధ్య దైవం. రామ అనే రెండు అక్షరాలను పలికినంత మాత్రాన్ని కష్టాలన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని పురాణాలు అయితే పేర్కొంటున్నాయి. అందుకే రామాలయం లేని ఊరు ఉండదు, రాముని ఆరాధించని భక్తుడు ఉండడు అంటారు. తెలుగు రాష్ట్రాల్లో రామాలయాలు ఎన్ని ఉన్నా పలు ఆలయాలు మాత్రం మరింత ప్రాముఖ్యం ఉంది. ఆ ఆలయాలు విశేషాలు ఏమిటో మనము ఇప్పుడు చూద్దాం. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి నదీ తీరాన శ్రీరాముడు వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచల క్షేత్రం. మేనువు మేనకల కుమారుడైన భద్రుడు తపస్సుకు మెచ్చి తనకి ఇచ్చిన వరం ప్రకారం శ్రీరాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయ స్వామి సమేతంగా ఇక్కడ వెలిసారని స్థల పురాణం. భద్రాచలానికి కేవలం పురాణ ప్రాశస్త్యమే కాదు, ఎంతో ఘనమైన చరిత్ర కూడా ఉంది. బద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆమె భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని కొలుస్తూ ఉండేది. ఆ మహాభక్తురాల భక్తికి మెచ్చి ఓ రోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించాడు. తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం భద్రగిరిపై కొలువు తీరి ఉన్నానని, నన్ను మిగతా భక్తులు సైతం సేవించి తరించేలా ఏర్పాట్లు చేయమని, ఈ కార్యక్రమంలో నీకు మరో పరమభక్తుడు సాయంగా నిలుస్తాడని చెప్పి అంతర్ధానమయ్యారు. దానితో దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియచేసి భద్రగిరి పైకి వెళ్ళి స్వామివారి వెలిసిన ప్రాంతాన్ని గుర్తించి అక్కడ పందిరి నిర్మించి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చింది. అనంతరం రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో రాముడికి ఇప్పుడున్న ఆలయాన్ని అయితే నిర్మించారు. ఏటా ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణాన్ని అయితే తప్పక చూడాల్సింది, మాటల్లో వర్ణించలేని విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయము. ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయము కూడా ఎంతో ప్రత్యేకం. చారిత్రక రాచరిక ఘట్టాలకు నిలువెత్తు దర్పణంగా నిలుస్తుంది. ఒకే శిలపై కొలువైన సీతారామ లక్ష్మణుల మూలమూర్తుల దివ్య దర్శనం అద్భుతంగా ఉంటుంది. ఎత్తైన గోపురాలు, విశాలమైన ఆలయ రంగమండపం, శిల్పకళా వైభవం దర్శించుకునేందుకు రెండు కళ్ళు చాలవు. ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాతన ప్రాశస్త్యం అయితే ఉంది. జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు. ఉత్తర దిశలో కూర్చుని రామతారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడు. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్ట మీద నుంచి రఘురాముడు దివ్య దర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించినట్లుగా స్థల పురాణం చెబుతుంది. రామయ్యపై భక్తితో సీతారామ లక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలిచి జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్ఠించినట్లు స్థల పురాణము. హనుమంతుడు రాముడిని కలిసేందుకు మునిపే ఈ ప్రాంతంలో రాముడు సంచరించినట్లుగా తెలుస్తుంది. అందుకే ఇక్కడ కోవెలలో ఆంజనేయ స్వామి అయితే కనిపించరు. ఇక్కడ శ్రీరాముని కళ్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రుడికి ఒంటిమిట్టలో జరిగే కళ్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం. శ్రీరామనవమి తర్వాత వచ్చే పున్నమి వెలుగుల్లో ఇక్కడ కళ్యాణ వేడుక అయితే జరుగుతుంది. నెక్స్ట్ రామతీర్థం రామస్వామి ఆలయం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో రామతీర్థం ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది. మొదటి విక్రమేంద్రవర్మ పుత్రుడు ఇంద్రభట్టారక వర్మ 469-496 ఏడి మధ్య కాలములో ఇక్కడ రాజ్యపాలన చేసినట్లు, ఆ సమయంలోనే ఇక్కడ చిన్న ఆలయం ఉండేదని చరిత్ర అయితే చెబుతుంది. కొన్నేళ్ళ తర్వాత ఆ ఆలయ జాడ అయితే కనుమరుగైపోయిందట. మళ్ళీ 16వ శతాబ్దంలో ఓ వృద్ధురాలికి ఇక్కడ చెరువులో శ్రీరాముడితో సహా ఇతర దేవతామూర్తుల విగ్రహాలు లభించాయి. ఈ విషయం తెలుసుకున్న అప్పటి పూసపాటి వంశానికి చెందిన మహారాజు భారీ ఆలయం నిర్మించి విగ్రహాలు ప్రతిష్ఠించారు. చెరువులో దొరికిన విగ్రహం కావడం వల్లనే రామతీర్థం అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని నిర్మించి విగ్రహాలు ప్రతిష్ఠించడమే కాదు, ఆలయ నిర్వహణ కోసం కొన్ని భూములు కూడా ఇనాంగా ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ఇచ్చిన ఆ భూముల ఆదాయంతోనే ఇప్పటి వరకు ఆలయంలో పూజలైతే నిర్వహిస్తున్నారు.
ఏటా ఇక్కడ జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయానికి ఉత్తరాన 2 కిలోమీటర్ల పొడవున 600 మీటర్ల ఎత్తు ఉన్న ఏకశిలా పర్వతం కనిపిస్తుంది. దీనిపై సీతారాములు, పాండవులు సంచరించారని చెప్తారు. ఈ ప్రాంతంలో జైనులు, బౌద్ధులు సైతం నివసించినట్లు చారిత్రక ఆధారాలైతే ఉన్నాయి. ఇక గొల్లల మావిడ కోదండ రామాలయము ఏపీలోని కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లల మామిడాడును గోపురాల మామిడాడుగా అని కూడా పిలుస్తారు. ఇక్కడ 160 అడుగుల ఎత్తు గోపురం కలిగిన రామాలయము, 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సూర్య దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ గ్రామంలోకి అడుగు పెడితేనే ఎన్నో గోపురాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్న దేవాలయాలు 100 ఏళ్ల క్రితం అప్పటి జమీందారులు నిర్మించారని చెప్తారు. 1889లో ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామిరెడ్డి అనే సోదరులు భూమిని విరాళంగా ఇచ్చి రాముడు, సీత చెక్క విగ్రహాలతో చిన్న ఆలయాన్ని అయితే నిర్మించారు. 1939లో ఒక పెద్ద ఆలయం నిర్మించారు. తూర్పు, పడమర గోపురాలు వరుసగా 1948, 50, 1956, 58లో అయితే నిర్మించారు. శ్రీరామనవమి వంటి పర్వదినాల్లో భక్తులైతే ఇక్కడికి భారీగా తరలివస్తారు. ఈ ఆలయాన్ని చిన్న భద్రాచలంగా పిలుస్తూ ఉంటారు. శ్రీరామనవమి ఆలయంలో జరుపుకునే అత్యంత ప్రముఖమైన పండుగ సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా జరుపుతారు. అలాగే వైకుంఠ ఏకాదశి, విజయదశమి ఉత్సవాలు కూడా నేత్రపర్వంగా నిర్వహిస్తారు. నెక్స్ట్ డిచ్పల్లి కిల్లా రామాలయము ప్రముఖమైన క్షేత్రాల్లో అరుదైన ఆలయము. డిచ్పల్లి పిల్లా రామాలయము తెలంగాణ ఖజురహోగా పేరొందిన ఈ ఆలయము నిజామాబాద్కి 27 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. 14వ శతాబ్దంలో కాకతీయ రాజులు రామాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయము దాని శైలి నిర్మాణములో చాలా పోలికలను కలిగి ఉన్నందున దీన్ని ఇందూర్ ఖజురహో అని, నిజామాబాద్ ఖజురహో అని కూడా పిలుస్తారు. దీన్ని ఖిల్లా రామాలయం అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఈ ఆలయం పైభాగాన చుట్టూరు ఉన్న ప్యాలెస్ అంతా కూడా వాత్సాయన కామసూత్రాల నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన శిల్పాలే కావడంతో అవి సహజంగానే ఖజురహోను గుర్తుకు వచ్చేలా చేస్తాయి. ఈ ఆలయంపై ఉన్న శిల్పాలను స్థానికులు గిచ్చు బొమ్మలుగా పిలిచేవారని, సంస్కృతంలో గిచ్చు శృంగారానికి పర్యాయపద కావడంతో ఈ ఊరిని గిచ్చుపల్లి అని, అదే డిచ్చుపల్లిగా మారిందని అంటారు. ఆలయం లోపల, వెలుపల గోడలపై ఉన్న ప్రతి చెక్కడము కాకతీయ వైభవాన్ని అయితే గుర్తు చేస్తుంది. ఈ ఆలయాన్ని శ్రీరామనవమి పండుగ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు అయితే దర్శనమిస్తారు. నెక్స్ట్ శంషాబాద్ అమ్మపల్లి రామాలయము. శంషాబాద్లో ఉన్న అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయానికి కూడా గొప్ప చరిత్ర అయితే ఉంది. ఈ ఆలయము 12వ శతాబ్దం నాటికి చెందింది. స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు ఆలయాన్ని నిర్వహించారు. ఈ ఆలయము దక్షిణ భారత సాంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ ఆలయము రామాలయంలోని సన్నివేశాలను వర్ణించే శిల్పాలతో ఉంటుంది. సీతమ్మ వారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలో 30 అడుగుల మేర నిర్మించిన గోపురము ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ గుడికి 2 నీటి గుండాలు ఉన్నాయి. పూర్వం వీటిల్లోని ఓ గుండంలో రాజులు స్నానం చేసేవారని, మరో గుండాన్ని రాముడి చక్రతీర్థానికి ఉపయోగించేవారని ప్రతీతి. ఇక్కడ ప్రతి ఏటా కూడా శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా అయితే జరుపుతూ ఉంటారు. సీతారామ లక్ష్మణుల ప్రతిమలు శిలా మకర తోరణాలు కలిగి ఉండడము ఇక్కడ ప్రత్యేకతంగా చెబుతారు. ముఖ మండపంలో కూర్మం అంటే తాబేలు ఏర్పాటు చేయబడి ఉండడం వలన ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని కూడా అంటారు. ఈ ఆలయము భక్తులనే కాకుండా సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ గుడి సినిమా వారికి ఓ సెంటిమెంట్గా మారింది. కనీసం ఒక్క సీన్ అయినా ఇక్కడ చిత్రీకరించాలని దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ వాయల్పాడు పట్టాభి రామాలయము. ఏపీలోని అన్నమయ్య జిల్లా వాయల్పాడులో వాల్మీకి మహర్షి తపస్సు చేశాడని చెప్తారు. ఇక్కడ పుట్టలోంచి బయటపడిన సీతారాముల విగ్రహాలని ఆలయంలో ప్రతిష్ఠించారని చెప్తారు.
వాల్మీకం అంటే పుట్ట నుంచి రాముడు ఆవిర్భవించాడు కాబట్టి ఈ ప్రాంతానికి వాల్మీకిపురం అని పిలుస్తారు. ఇక్కడ బోయలు ఎక్కువగా నివసించడం వలన బోయలపాడు అని కూడా పిలిచేవాళ్ళు. కాలక్రమంలో ఈ రెండూ కలిపి వాల్మీకిపాడుగా వాయల్పాడుగా ప్రసిద్ధి చెందింది. అన్నమయ్య కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి అనేక కీర్తనలతో అభిషేకించినట్లు ఆధారాలు ఉన్నాయి. విశాలమైన ప్రాంగణం, ఎత్తైన రాజగోపురం, పొడవైన ప్రాకారాలతో ఆలయము అందంగా తీర్చిదిద్దినట్లుగా ఉంటుంది. ఇక్కడ రాజగోపురాన్ని ఓ ఆంగ్లేయ అధికారి స్వామివారిపై భక్తితో నిర్మించడం అనేది చాలా విశేషం. హనుమంతుడు క్షేత్రపాలకుడుగా వ్యవహరిస్తున్న ఈ క్షేత్రంలో వాల్మీకి, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుడు, శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథుడు, అనంత పద్మస్వామిని సైతం కూడా మనము దర్శించుకోవచ్చు. ఇవండి పుణ్య రామాలయాల గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.